4 నెలల క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కంప్లీట్ ఇచ్చిపోయినాం. మా పైన ఎస్ఐ వాళ్ళ పైన కేజీ లేడు, మా పైన కేజీ లేడు. వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, మేము కంప్లీట్ ఇచ్చినాం. రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిండ్రు, వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేసిండ్రు. సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారంటే ఊరు పెద్దలందరూ వచ్చారు. గ్రామ సభ జరిగింది ఆల్రెడీ, గ్రామ పంచాయతీ ఆయన పెట్టిండు. అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు గొడవ అయింది. ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది. ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు. హనుమంతు ఆయనకు వచ్చిన ఇస్తా పెద్దలు ఆసి 2 చెరసా పంచుకున్నారు. ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు. ఈ దౌర్జన్యంగా ఇలా ఈయన తల్లి లేరు, తండ్రి లేరు. ఈయనకు దౌర్జన్యంగా 70 ఇచ్చిండు 4 నెలల క్రితం. ఆ విషయం లోపలనే మేము సార్కి వచ్చి కలిసినాము. మాకు వల్ల గొడవ అయింది. గొడవ అయినప్పుడు వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, మేము కంప్లీట్ ఇచ్చినాం. మా కంప్లీట్ తీసుకోలేడు, వాళ్ళ కంప్లీట్ తీసుకున్నాడు. ఈ విషయంలో ఇదే సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఫస్ట్ 70,000 అడిగారు, 70,000 అడిగి తర్వాత 50,000 అడిగారు, తర్వాత 30,000 కాంప్రమైజ్ అయ్యింది. ఆ 30,000 రూపాయలు ఎట్లా అంటే మా పైన 7 మంది పైన కేసు అయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. స్టేషన్ బెయిల్ కోసం అని ఒక 20,000 రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికే 10,000 రూపాయలు సార్. మొత్తం 30,000 రూపాయలు డిమాండ్ చేశాం. ఇంచుమించు 29 తారీఖు నాడు మా పైన కేసు అయింది. 29 తారీఖు నాడు సార్ సాయంత్రం పూట మాట్లాడండి. ఇంచుమించు ఒక 8 ఆ టైంలో. డబ్బులు ఎవరికి ఇచ్చింది? డబ్బులు వీళ్ళ డ్రైవర్ సార్, డ్రైవర్ తీసుకున్నాడు. నేనే ఇచ్చిన పైసా. డ్రైవరు ఆయన పేరు వచ్చేసి